అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్స్ టు ఏ హైయర్ లెవెల్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ది సర్మన్. కృప ద్వారా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ సహాయముతో నూతన స్థాయికి వెళ్ళుట. కృప ద్వారా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో నూతన స్థానానికి వెళ్ళుట. ఇది ఎలాంటి సీజన్ అంటే, ఈ సీజన్ ఎలాంటిదంటే, ఇప్పుడు నీకు 2 సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవుడు అయినా, ఒకవేళ ఫ్రెష్ క్రైస్తవుడు అయినా, 10 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు అయినా, 40 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు అయినా, 50 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు అయినా, ఇప్పుడు దాకా చూడని సహవాసము దేవునితో నువ్వు చూస్తావు. యూ విల్ స్టార్ట్ సీయింగ్ గాడ్ ఎట్ ఎ న్యూ లెవెల్. కొంతమంది అయితే యూ విల్ స్టార్ట్ సీయింగ్, లిజనింగ్ టు గాడ్ ఫర్ యువర్ ఎవ్రీ డే డైరెక్షన్. కొంతమంది అయితే నీ పర్సనల్ డైరెక్షన్. ఎప్పుడు కూడా చూడండి, ప్రొఫెసీని ఎప్పుడు ఇతరులకి వాళ్ళకి పెట్టుకోవద్దు. అస్తమానం ఇతరులకి చెప్ప, నీకు ఇది చూపించాడు దేవుడు, నాకు అది చూపించాడు, నాకు ఇలా చేశాడు ఇలా చేశాడు అని ఊరికే జనాల మీద వేయొద్దు. యూనో, సమ్ టైమ్స్ గాడ్ డజంట్ వాంట్ యూ టు టెల్. గాడ్ హ్యాస్ ఫర్ గివెన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సిన్స్. దేవుడు మన ప్రస్తుత పాపాలు, పాత చెవుల పాపాలు క్షమించేశాడు. కాబట్టి ప్రాఫెసీ గిఫ్ట్ ఎక్కువ ఇతరులని ఎడిఫై చేయడానికి వాడాలి, కానీ ఇతరుని తగ్గించడానికి వాడలేదు. ఓకే, కించపరచడానికి మనం వాడకూడదు. ఒకవేళ అటువంటి అథారిటీ ఏమన్నా ఉంటే, యూనో, యాజ్ అ పాస్టర్ నాకు ఉంటుంది. బికాజ్ ఐ నీడ్ టు లవ్ ఫస్ట్ అండ్ దెన్ రిబ్యూక్ ఆర్ సమ్ టైమ్స్ స్ట్రెంగ్తన్, సమ్ టైమ్ బ్లెస్. సో కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ జీవితానికి నువ్వు బాగా ఉపయోగించుకో, కానీ ఇతరుల మిస్టేక్స్ చూసి నిందించడానికి ఇలా వాడొద్దు. ఇతరుల దగ్గర డబ్బు తీసుకుందామని, అవునా, ఇతరులను భయపెట్టి ఇలాగా దాన్ని వాడుకునేటట్టు అయితే ఆ గిఫ్ట్ దేవుడు ఇస్తాడు, కానీ డోంట్ యూస్ దట్ గిఫ్ట్ ఇన్ దట్ వే. ఓకే, అందుకే ప్రేయర్ పాయింట్లో కూడా రాశాను, నీ వరాలను కానీ ప్రవచనాలను కానీ ఇతరుల దగ్గర డబ్బు లాక్కుందామని, లేకపోతే ఇతరులు నీ సంఘంలో దాన్ని ఏమంటారంటే, దాన్ని ఒక స్పిరిట్ అని చెప్పాను. ఎవరికైనా తెలుసా అది? ప్రకటన గ్రంథంలో దట్స్ ద స్పిరిట్ ఆఫ్ నికోలైట్స్ అంటారు అనమాట. అదేంటంటే, నా చర్చే గ్రేట్, మనమే పరలోకానికి వెళ్తాం, మిగిలినవన్నీ ఫాల్స్. మీరు కనుక ఈ చర్చ్ మానేస్తే మీకు శాపం వస్తుంది, మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే మీకు ఇలా జరుగుతుంది. దీన్ని ఏంటంటే కంట్రోలింగ్ స్పిరిట్ అంటారు అనమాట. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ నికోలైటైన్స్ అంటారు. అది ఉంది. కాబట్టి సో లెట్స్ డూ అవుట్ ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్. ఓకే, దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద ఎక్కువ ఆధారపడేటట్టు నేర్చుకోవాలంటే దేవునితో సహవాసం ఉండాలి. ఓకే, సో ఈ 7 వారాల్లో చాలామంది నీ జీవితం పట్ల దేవుడు నీకు డైరెక్షన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఈ జాబ్ వద్దు, ఈ జాబ్ తీసుకో, ఈ కోర్స్ వద్దు, ఈ కోర్సులోకి వెళ్ళు, ఈ ఇల్లు వద్దు, ఈ ఇల్లు కొనుక్కో, ఈ బిజినెస్ వద్దు, ఈ బిజినెస్ మొదలుపెట్టు, ఎంపీసీ కాదు బైపీసీ తీసుకో. ఇలాంటి మేజర్ హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ. డోంట్ మ్యారీ దిస్ యంగ్ మ్యాన్, ఇదిగో ఈ ఎవరిని పెళ్లి చేసుకోక, ఈ స్త్రీని చేసుకో, ఇలాగనమాట. సో పరిశుద్ధ ఎంతమందికి కావాలి ఇలా డైరెక్షన్స్? యస్, హీఈస్ ఎ గైడ్, హీఈస్ ఎ ల్యాంప్. అవునా, హీ విల్ గైడ్ యూ. కానీ ఒక్కొక్కసారి అస్తమానం చెప్పాలని రూల్ కూడా లేదు. సమ్ టైమ్స్ గాడ్ విల్ అవాయిడ్ ద సిచ్యువేషన్. ఒక్కొక్కసారి దేవుడు ఆ చేసుకునే వ్యక్తిని ఏదో ఒకటి చేసి క్యాన్సిల్ చేసేస్తాడు, పీకేస్తాడు. కానీ ఒక్కొక్కసారి అస్తమానం మాట్లాడాలని కూడా లేదు. ఓకే, బట్ గాడ్ విల్ గైడ్ యూ. దేవుడు నేను గైడ్ చేస్తాడు, డైరెక్ట్ చేస్తాడు. అయితే నూతన సహవాసానికి దేవునితో వెళ్ళడానికి మనము ఈ 7 వారాలని ఉపయోగిస్తామన్నమాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి చదువుకుందాం 40 వరకు. మాథ్యూ చాప్టర్ 22. మాథ్యూ చాప్టర్ 22. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 37 to 40. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. వావ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. 7 వారాలు ఎందుకు మొదలు పెట్టాలా, ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే, పూర్ణ హృదయము అనండి. యస్, ఈ హృదయము పూర్తిగా మరి దేవునికి సమర్పించి పూర్తి హృదయముతో దేవుణ్ణి వెతకాలంట. అవునా, ఇది యేసు ప్రభు వారిని అనేక సార్లు అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్. ఎందుకని ఫస్ట్ దేవుడు కమాండ్మెంట్ ఇచ్చే ముందు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇప్పుడు ఎవరైనా టీచర్ ఒక క్వశ్చన్ ఇచ్చి, అవునా ఇది రాయి అంటే కమాండ్మెంట్ ఇస్తే అర్థం ఏంటి? దాన్ని నేను సంవత్సరం అంతా చెప్పా, టెస్టులు పెట్టా, ఎక్స్ప్లెయిన్ చేశా, హోంవర్క్ చేయించా, అవునా నీకు టైం ఇచ్చా, అన్నీ చేసి నేను నీకు ఇప్పుడు ఏమి ఇచ్చాను? టెస్ట్ పెడుతున్నాను అనమాట. సో కమాండ్మెంట్ అంటే దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు,
మన కొరకు ఎలా సిలువలో చనిపోయాడు, ఎలా దెబ్బలు తిన్నాడు, ఎలా రక్తం కచ్చాడు, ఇంత ప్రేమను మనకి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏమీ దాచిపెట్టలేదండి. గాడ్ డిడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మ్యాన్. ద బెస్ట్ ద లై ఈజ్ దట్ గాడ్ హ్యాస్ హిడ్ సంథింగ్ ఫ్రమ్ మ్యాన్. అవునా, దేవుడు మానవుడి దగ్గర ఏదన్నా దాచాడు అనేటువంటిది ఒక అబద్ధము. దేవుడు ఏమీ దాయలే. యేసు ప్రభువారు సిలువలో నగ్నంగా సమస్తం ఆయన ప్రియకుమారుణ్ణి ఇచ్చేశాడు అనమాట. హీ డింట్ హైడ్, గాడ్ డిడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మ్యాన్. హీ హ్యాస్ గివెన్ హిస్ ఓన్లీ బిలవ్డ్ సన్ జీసస్. హీ డిస్ప్లేడ్ హిమ్ ఆన్ ద క్రాస్ అండ్ హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్. టేక్ దిస్. బికాస్ హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ ఇన్ దట్ వే, హీ ఈజ్ నౌ ఆస్కింగ్ యూ టు లవ్ హిమ్ బ్యాక్. వన్ సైడ్ లవ్ ఉంటే బాగుంటుందా, టూ సైడ్ లవ్ ఉంటే బాగుంటుందా? వన్ సైడ్ లవ్ ఉందనుకోండి, వన్ సైడ్ లవ్ ఈజ్ నెవర్ గుడ్. అవునా, ఒక్కొక్కసారి వన్ సైడ్ లవ్ బోర్ అవుతుంది, ఎందుకంటే టూ సైడ్ లవ్ కూడా బోర్ అవుతుంది. అందుకనే దేవుడు 3 సైడ్ లవ్ ఇస్తాడు. అంటే ఎలాగా, ఒక కొడుకునో కూతురుని ఇస్తాడు అనమాట. అవునా, సో సో చాలామంది అవునా భార్యలు ఒక 6 months 1 year తర్వాత మొగుడు అసలు రూపం బయటపడిపోతుంది. ఎందుకు చేసుకున్నాను రా అనుకునేటప్పటికి కొడుకు పడతాడు. ఏం చేయమండి, వీడి కోసం బతకాల్సి వస్తుంది. సరే ఈ కొడుకైనా సరే ఇంకా తెగిచ్చేస్తాను, ఇంకా వాళ్ళ కాదంటే ఇంకో కూతురు పుట్టిద్ది. ఆ తర్వాత ఇంకొక కొడుకు, వాళ్ళు పెద్ద అయ్యేటప్పుడు ముసళ్ళు అయిపోతారు. ఇంకంతే, జాయింట్లు పని చేయ వాళ్ళకి కూర్చోవాల్సిందే. సో దెర్ ఈజ్ సమ్ బాండేజ్, సమ్ లవ్ ఆల్వేస్ కీప్స్ అస్ గోయింగ్. అవునా కదా? ఎస్, అటు తల్లి తండ్రి ఇద్దరు కూడా కొడుకుని ప్రేమిస్తారు. దే స్టార్ట్ లవింగ్ దర్ చిల్డ్రన్. సో దట్స్ హౌ దట్ కీప్స్ వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ అగైన్. సో లవ్ ఈజ్ సంథింగ్ దట్ కీప్స్ అస్ టుగెదర్ ఆల్ ద టైమ్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్ వే. మరి ఇక్కడ పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి ప్రేమించాలంట. సో మన హృదయము మనకు తెలియదు. వీ డోంట్ నో అవర్ హార్ట్. బట్ బైబిల్ సేస్ దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసెప్టివ్ థింగ్స్ ఈజ్ హార్ట్. అవునా, ఏదైనా తోటలో అపవాది అవ్వతో ఏం చెప్పిందో తెలుసా? ద డెవిల్ టోల్డ్ టు ఈవ్ ఏం చెప్పిందో తెలుసా? దేవుడు ఈ పండు తినొద్దన్నాడా? అంటే ఏంటి? ఈ పండులో ఏదో మంచి ఉంది, నీకు ఏదైనా వచ్చేస్తుంది, అందుకనే ఈ పండు నిన్ను తినొద్దన్నాడు. దట్ మీన్స్ గాడ్ ఈజ్ హైడింగ్ సంథింగ్ గుడ్ ఫ్రమ్ యూ, విచ్ ఈజ్ ఎ లై. The devil told Eve, did God tell you not to eat from that fruit? That fruit gives you wisdom. That means God is hiding something from you. దేవుడు నీకేదో దాస్తున్నాడు చెప్పకుండా. అదొక అబద్ధం. అందరూ పక్కనతో చెప్పండి, దేవుడు మన దగ్గర ఏమీ దాయలేదు అని చెప్పండి. దిస్ ఈస్ హౌ ద డెవిల్ స్నీక్డ్ ఇన్. ఇట్ సెడ్ దట్ గాడ్ హస్ హిడ్ సంథింగ్. నో. When God displayed his only begotten son, that's it. The last thing that anybody can give is their son. అవునా, నీవు ప్రాణాన్ని ఇచ్చేస్తావు కానీ నీ కొడుకునిస్తావా? ఇవ్వవు. So when God displayed his son on the cross, he's telling that I have given everything, I hid nothing. So God has poured out his complete heart to man. అంటే దేవుడు తన పూర్ణ హృదయాన్ని మానవుడికి ఇచ్చాడా లేదా? ఇచ్చేశాడు. God is expecting the same. God gave to man the same, heart what he is expecting from man. He gave his full heart. తన పూర్ణ హృదయాన్ని ఇచ్చేశాడు. అంటే తన కొడుకుని తీసుకోండి, నేను మీకు ఇచ్చేస్తున్నాను. He gave everything. God hid nothing from us. సో మనము కూడా దేవుడి దగ్గర ఏదైనా దాయాలా? నో, ఇది పర్సనల్ ప్రభువా, ఇగో ఇది నేను చెప్పను, ఇది వద్దు, దిస్ ఈజ్ మై పర్సనల్ లైఫ్. ఓకే, అన్యులతోటి ఫ్రెండ్స్ తోటి యూ టెల్ దెమ్ నా పర్సనల్ లైఫ్. ఎందుకంటే వాడు నీకు పూర్ణ హృదయం లేదు, నువ్వు వాళ్ళకి పూర్ణ హృదయం అవ్వాల్సిన పని లేదు. అవును, బట్ గాడ్ గేవ్ ఇట్ టు యూ. అవునా, కానీ దేవుడు ఇచ్చాడు. గాడ్ గేవ్ హిస్ కంప్లీట్ హార్ట్. సో వీ నీడ్ టు గివ్ అవర్ కంప్లీట్ హార్ట్ టు గాడ్. అంటే దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది మనము కాదు. అందుకనే మనం ఎప్పుడైతే యేసుని అంగీకరిస్తామో మనకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా. పూర్తిగా దేవుణ్ణి ఆరాధించడానికి. When you accept Jesus, you receive the Holy Spirit, and the Holy Spirit will prepare your heart so that you can love God with the whole heart. How many of you will allow the Holy Spirit to prepare you? Okay. ఎంతమంది పరిశుద్ధాత్ముడిని నా పూర్ణ హృదయంతో ప్రేమించాలనడానికి పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇస్తారు? You cannot do it
I cannot do it. I cannot say, God, I love you with all my heart. No. ఎవరైనా చెప్పారనుకోండి, ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్ అని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇలా చేసుకొని రోజు ఇచ్చారనుకోండి, డోంట్ బిలీవ్ హిమ్ కంప్లీట్లీ, బికాస్ నో బడీ క్యాన్ లవ్ ఎనీబడీ విత్ ఆల్ దేర్ హార్ట్. ఓకే, ఓన్లీ ద హోలీ స్పిరిట్ క్యాన్ డూ ఇట్. గాడ్ డిడ్ ఇట్ బికాస్ గాడ్ క్యాన్ డూ ఇట్, అండ్ గాడ్ గేవ్ అస్ ద హోలీ స్పిరిట్ సో దట్ వీ కెన్ ఆల్సో డూ ద సేమ్. ఇప్పుడు అనాయింటింగ్ ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ అనేకసార్లు అడుగుతాం, మనం అనాయింటింగ్ అడుగుతాం, మిరకల్స్ కోసము, ప్రాస్పరిటీ అడుగుతాము, హెల్త్ అడుగుతాము, బ్లెస్సింగ్స్ అడుగుతాము. కానీ ఈసారి ఈ 7 వారాల నుంచి మనం ఒక్కొక్కసారి మనం ఈరోజు ఏమడుగుతున్నామంటే, మన పూర్ణ హృదయంతో 7 వారాల్లో పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి ఆరాధించేటట్టు నన్ను సిద్ధపడడానికి ఈ అభిషేకం. ఓకే, సో దిస్ అనాయింటింగ్ ఈజ్ టు టేక్ యూ టు ఎ హైయర్ లెవెల్, to have a new relationship with God, which is only possible by the Holy Spirit. Grace, the Spirit of grace. చదువు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోని, నీ పూర్ణ ఆత్మతోని, నీ పూర్ణ మనస్సుతోని నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనది. Jesus said unto them, thou shalt love thy Lord thy God with all thy heart, all thy soul, and with all thy mind. So the Holy Spirit will help us to love God with all. అందరూ చెప్పండి, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ. ఓకే, మార్కు సువార్త 12:30. మార్క్ చాప్టర్ 12 verse 30. మార్క్ చాప్టర్ 12 verse 30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. వావ్, ప్రధానమైన ఆజ్ఞ. సో ఐ థింక్ వీఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ బేసిక్. అవునా కదా? ఎలిమెంటరీ, బేసిక్, యట్ వెరీ పవర్ఫుల్. దిస్ ఈస్ ద బేసిక్ లెవెల్. ఇంతకుముందు నేను ఒక 15 years బ్యాక్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ యూస్ టు ఆస్క్ గాడ్, లార్డ్ గివ్ మీ అనాయింటింగ్ టు రైజ్ ద డెడ్, గివ్ మీ అనాయింటింగ్ టు హీల్ ద సిక్. నేను ఎక్కువ దేవుణ్ణి ఐ యూస్ టు ఆస్క్ గాడ్ మోర్ పవర్, మోర్ పవర్, మోర్ పవర్. ఇలా ఉండే అనమాట ప్రేయర్, సో దట్ వీ క్యాన్ డూ బిగ్ థింగ్స్, మిరకల్స్. కానీ ఈ రాను ద హోలీ స్పిరిట్ మేడ్ మీ మోర్ మెచ్యూర్. ఇంకా నేను అనుకున్నాను, ఐఎమ్ ఆస్కింగ్ ద బిగ్ థింగ్స్, అవి పెద్ద అనుకున్నాను, బట్ yet these are the very big things. These are the basic yet very important, and these are the final things and more powerful things. చూడండి, నీ పూర్ణ హృదయముతోని, నీ పూర్ణ ఆత్మతోని, నీ పూర్ణ వివేకముతోని, నీ పూర్ణ బలముతోని నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని ఇదే ప్రధానమైన ఆజ్ఞ. సో దిస్ 7 weeks చాలా ఎంతమంది ట్రై చేసి ఒకసారైనా ఫెయిల్ అయ్యారు? నేను ఇది చేద్దాము, దేవునికి ఇలా ప్రేయర్ చేద్దాం, ఇలా ఉందామని. ఎంతమంది ఏదన్నా చేద్దామనుకొని ఆత్మీయ రీతిగా నేను ఈ రోజు నుంచి బూతులాడను, నేను ఈ రోజు నుంచి ఎవరిని తిట్టను, నేను ఈ రోజు నుంచి బైబిల్ చదువుతాను, రోజు ప్రేయర్ చేస్తాను, నేను ఫాస్టింగ్స్ ఉంటాను, అది చేస్తాను, నేను ఈ రోజు నుంచి మా ఆయన్ని ఇసుకోను, నేను ఈ రోజు నుంచి మా ఆవిడ్ని ఇసుకోను అని, ప్రభువా నేను ఇలా ఎంతమంది ఆత్మ ద్వారా రెజల్యూషన్స్ చేసుకొని ఒక్కసారైనా ఫెయిల్ అయ్యారు? చేతుల పైకి ఎత్తండి. Yeah, we did it. Yeah, we fail. We are bound to fail. అవునా? మనము, ఎందుకంటే దావీదు అంటాడు, we are born in iniquity. అవునా? మనం పాపంలోనే పుట్టాం. అందుకనే గ్రేస్, కృప అనండి. Yes, his blood gives us grace and slowly develops us step by step from glory to glory. అప్పుడప్పుడు దేవుడు, నువ్వు ఫెయిల్ అవుతావు అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యావనుకో, ఎందుకు ఫెయిల్ అయ్యానా అని కాదు, దట్ ఈజ్ which has been deposited in us has been exposed. నువ్వు ఫెయిల్ అయ్యావంటే అర్థం ఏంటి? నువ్వు చేయలేకపోయావంటే ఏంటి? నీలో ఉండే ఆ కఠినత్వం బయటపడ్డది అనమాట. there is an inability which was exposed that it is impossible. అప్పుడు మనకి we need the Holy Spirit now. Wait on the Holy Spirit and he will transform us. Now Luke chapter 10 verse 27. లూకా 10:27. Luke chapter 10 verse 27. అందరూ రాసుకోండి sermon. Write down this sermon, Luke chapter 10 verse 27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పెను. వావ్,
ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీథింగ్ విల్ హ్యాంగ్ ఆన్ దిస్ అనమాట. ఈ రెండాట్ల మీద ద ఎంటైర్ లా అండ్ ప్రాఫిట్స్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ దిస్ 2 బేసిక్ థింగ్స్. సో ఇది చెయ్యాలి అంటే, ఇది మన జీవితంలో నెరవేరాలి అంటే ఎవరి సహాయంతో చేయాలా? ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్. No one can prepare himself in a spirit realm except by the power of the Holy Spirit. And he is the spirit of grace. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ, కృపగల ఆత్మ అనండి. అందుకనే హోలీ స్పిరిట్ ఏమంటారో తెలుసా? కంఫర్టర్ అంటారు. కంఫర్టర్. హీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. హీ కంఫర్ట్స్ యూ. యూనో, even if you fall down, you make a mistake, he tells you, you are washed now, you are clean, go ahead, I will help you, I will give you more strength not to fall again. ఓకే, ఇది కొత్త నిబంధనలోనే ఇచ్చాడా, పాత నిబంధనలో కూడా ఉందా? లెట్ us see. Let's go to Deuteronomy. Deuteronomy chapter 6 verse 5. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. Let's go to Deuteronomy chapter 6 verse 5. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. వావ్, ఇది ఎక్కడదండి? ఇది పాత నిబంధనలోదా, కొత్త నిబంధనలోదా? దిస్ ఇస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. దిస్ ఇస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. చూసారా? ఇట్ ఆల్సో సేస్, అండ్ thou shalt love thy God with all thine heart and with all thy soul and with all thy might. అంటే దేవుడు కొత్త ఏమన్నా చెప్తున్నాడా, పాత ఏ చెప్తున్నాడా? దేర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్, యూనో. ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం కాదు. అబ్రహాము కృపలో ఉన్నాడా లేదా? ఎస్. అందుకే గలతీల్లో అంటాడు, ఈ కృపావాక్యము ముందు ఎవరికి బోధించబడ్డదంట? అబ్రహాముకు బోధించబడ్డదంట. ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ బీన్ ఫస్ట్ టాట్ టు అబ్రహాం. సో ఈవెన్ గాడ్ వాస్ టీచింగ్ గ్రేస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, బట్ లా హ్యాస్ టు బ్రింగ్ జీసస్ ఆన్ ద క్రాస్. కాబట్టి లా కూడా బోధించబడ్డది. ఇట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. thou shalt love thy God with all thine heart, with all thy soul and all thy might. ఎప్పుడు అయితే మనము ఈ సామర్థ్యంలోకి వెళ్తామో, when you enter into this realm of loving God with all thy heart, all thy soul and all thy mind, you start living as a supernatural beings on this earth. సూపర్ న్యాచురల్ అంటే అంతమందికి తెలుసు. ఎస్, సూపర్ న్యాచురల్ అంటే అద్భుతకరమైన జీవితము. మనం ప్రార్థన చేస్తాం పరలోక ప్రార్థనలో, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. ఈ ఆజ్ఞను ఎప్పుడైతే పాటించేటట్టు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చేస్తాడో, పరలోకములో జీవితము మనం ఈ భూమి మీద చూపించి, వీ క్యాన్ షో పీపుల్, లుక్, దిస్ ఈజ్ ఎ శాంపుల్ ఆఫ్ హెవెన్ దట్ వీఆర్ లివింగ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. సో ఇఫ్ యూ కమ్, యూ విల్ ఆల్సో హ్యావ్ ఇట్ హియర్ అండ్ దెన్ ఇన్ టు హెవెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఇదిగో ఈ భూమి మీద ఈ దేవుణ్ణి మనము ఇలా పూజిస్తే, ఇదిగో ఇలాగ పరలోక రాజ్యంలో జీవించినట్టు భూమి మీద జీవిస్తాము. అదే కాదు, ఆ రాజ్యంలోకి, దాని సంపూర్ణతలోకి మనం వెళ్ళి యుగ యుగములు కూడా జీవిస్తాము. హల్లెలూయా. సో దిస్ ఈజ్ a powerful commandment which the Holy Spirit will help us to keep. Holy Spirit will surrender us and anoint us and circumcise us to enter into this realm. ఇప్పుడు what does this bring? ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ సహాయంతో దేవుణ్ణి ఇలా ప్రేమించడం మొదలు పెడతామో, then it begins the manifestation. మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసా? ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వరాల ప్రత్యక్షత. దిస్ బ్రింగ్స్ మేనిఫెస్టేషన్. ఇదే అనమాట. ఇదిగో చూసారా పికాక్? దిస్ ఈజ్ కాల్డ్ ద, ఇదేమో నార్మల్ పికాక్, ఇదేమో మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్లోరీ అనమాట. ద గ్లోరీ ఈజ్ హిడెన్. ఇప్పుడు మీ అందరిలో లోపల ఉంది, కనపడుతుందా? కనపడలే. దిస్ ఈజ్ కాల్డ్ మేనిఫెస్టేషన్. డిస్ప్లే అనమాట. చూడండి ఎంత బాగుందో, వావ్. దిస్ ఈజ్ కాల్డ్ ద మేనిఫెస్టేషన్ అనమాట. సో అందరిలో కూడా దేవుణ్ణి పూర్తిగా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో ప్రేమించే సామర్థ్యం ఉందా లేదా? ఎంతమందిలో ఉందనుకుంటున్నారు? ఎందుకంటే God will not give you anything unless He has deposited in you. God will not demand anything from you unless He has given you the ability to do so. God will not give you anything unless He has given you that ability to deposit
God told you to love him with all the might, mind and strength. And he has deposited the Holy Spirit in you so that you can do it with the power of the Holy Spirit. Not by might, not by strength, but by the Spirit. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేని చేత? ఆత్మ చేత. With the Spirit you can do it. This begins the manifestation. Why? ఎందుకు? Because the world is getting darker and darker. అవునా? The world is getting darker and darker. లోకము రానున్న రోజుల్లో ఇంకా చీకటి అయిపోతుంది. అయితే అప్పుడు ఆ లోకానికి వెలుగు ఎవరిస్తారో తెలుసా? సంఘము. సో గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద చర్చ్ టు బికమ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. మీరు చూసుకుంటే యూనో ఇప్పుడు అనేక రకాలుగా వెరైటీ రోగాలు మనం చూస్తున్నాం. అవునా? వింత రోగాలు, వింత కష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు అన్నీ మనం చూస్తున్నాం. లోకము చీకటి అయిపోతుంది. అప్పుడు దానికి గవర్నమెంట్ స్కీమ్స్ పెడుతుంది. అవును, వెల్ఫేర్ స్కీమ్స్, హెల్త్ స్కీమ్స్, అవునా, అవి ఇవి. మరి మనము సౌత్ కొరియాలో లాస్ట్ 2-3 నెలలు చూసుకుంటే సార్స్ డిసీజ్ అని ఒకటి వచ్చింది అనమాట. తెలుసా ఎవరికైనా? మొత్తం కొరియా అంతా భయం. ఎవ్వరు బయటికి షాపింగ్ మాల్స్లో ఎవరు ఉండట్లేదు, హోటల్స్కి ఎవరు వెళ్ళట్లేదు, మొత్తం ఎకానమీ, టూరిజం అంతా పడిపోయింది. అక్కడ చూస్తే కొన్ని 100,000 మంది ఆఫీసర్లు ముక్కులు కై కట్టుకుని స్ప్రే కొడుతున్నారు అన్నమాట. సినిమా హాల్ అన్ని చోట్ల కొట్టి ఇప్పుడు కొంచెం తగ్గింది. యూనో ఒక 2-3 మంత్స్ ఇట్ వాజ్ ఎ బిగ్ హర్రర్. ఒక్కొక్కసారి బర్డ్ ఫ్లూ, మన దగ్గరేమో మళ్ళీ రీసెంట్గా వేశారు. అవునా? ఈ ఎండాకాలం వేశారనమాట న్యూస్. ఎండకు కూడా చావని స్వైన్ ఫ్లూ. సాధారణంగా శీతాకాలం వస్తుందంటే ఎండాకాలం కూడా ఎక్కువైపోయాయంట కేసులు. సో ఇప్పుడు ఎండకు కూడా చావట్లేదంట అది. యూనో నేను చూసాను, చాలామంది ముక్కుకు పెట్టుకుని వచ్చారు అలవాళ్ళు. అక్కడ ఇక్కడ స్వైన్ ఫ్లూ ఉంది అంటే చాలామంది చర్చికి రావడం మానేశారు. యూనో దేర్ ఆర్ పీపుల్. సో ద వరల్డ్ ఈస్ గెటింగ్ డార్కర్ అండ్ డార్కర్, బట్ గాడ్ మేక్స్ us మోర్ బ్రైట్ అండ్ బ్రైట్. లోకము చీకటిగా ఉన్నప్పుడు దేవుడు సంఘాన్ని హెచ్చిస్తాడు అన్నమాట. అయితే పరిశుద్ధాత్ముడు మనం సహాయం చేస్తాడు. అయితే మనము ఇంతకాలం పరిశుద్ధాత్మను అభిషేకం అడిగాం, వరాలు అడిగాం. 9 గిఫ్ట్స్ ఉన్నాయి. ఎంతమంది అడిగారు 9 గిఫ్ట్స్? ఎవ్రీబడి విల్ ఆస్క్ 9 గిఫ్ట్స్. ఎవ్రీబడి విల్ ఆస్క్ పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ప్యూరిటీ, హోలీనెస్, ఎవ్రీథింగ్, రైచియస్నెస్ అన్నీ చూసాం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మని మనము ఇది మన జీవితంలో చేయమని అడగాల. హల్లెలూయా. షుడ్ నౌ ఆస్క్ ద హోలీ స్పిరిట్ టు ప్రిపేర్ మై హార్ట్ టు లవ్ గాడ్ విత్ ఆల్ ద మైట్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్. టు ప్రిపేర్ యువర్ హార్ట్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నా హృదయాన్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించడానికి నన్ను సిద్ధపరచు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, హోలీ స్పిరిట్ ప్రిపేర్ మీ టు లవ్ ద లార్డ్ విత్ ఆల్ మై మైట్, విత్ ఆల్ మై మైండ్ అండ్ విత్ ఆల్ మై స్ట్రెంగ్త్. This is a new prayer. You need to start praying for the Holy Ghost, to the Holy Ghost, to God. God, I want this commandment. I want to follow this commandment. It is impossible for man to keep it, but God has deposited that ability that you can do it. God will never give you anything without depositing in you the necessary thing to do it. He never gives a commandment. He never tells you to do so without depositing the ability to do it. So, ఎంతమంది నేను పరిశుద్ధాత్మ సహాయంతో దీన్ని చేయగలను అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా నీకు 70 సంవత్సరాలు, 70 ఏళ్ళు ఫెయిల్ అయ్యావా? ఫ్రమ్ టుడే యూ విల్ బిగిన్ ఎ న్యూ లైఫ్. యూ విల్ బిగిన్ ఎ న్యూ లైఫ్. అందరూ అనండి, కొత్త 7 మొదలు పెట్టను అనండి. ఇప్పుడు పడతారు ఇది? ఇప్పుడు పడతారు? ఫస్ట్ పడతారా లేదా? అవునా? మన బతుకునందు కొత్త 7 మొదలు పెట్టారు. యూ స్టార్ట్ డూయింగ్ దట్. బట్ in grace, today is the day of salvation. Whenever you receive a new revelation, that's a new beginning. Whenever God gives you something new, that's a new beginning. What is new? There is no new in this 7 weeks or this tetrad or October or November or December or date or time. Whenever you receive a revelation, a new revelation, that brings newness in your life, that brings new glory, new beginning. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారా నాకు వచ్చిన కొత్త ప్రత్యక్షత జ్ఞానము నాకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. yes, every time God reveals, ఎందుకంటే whenever God reveals something from heaven to you, heaven is bound to fulfill and God is obligated to do whatever he reveals and he shows to you. అందుకే
సైతానుడి యొక్క ముఖ్యమైన పని ఏంటి తెలుసా? వన్ ఆఫ్ ద మేజర్ వర్క్స్ ఆఫ్ ద డెవిల్ ఇస్ టు స్టాప్ గివింగ్ యూ ద రెవల్యూషన్. ఎప్పుడైతే నీకు పరలోకాన్ని నుంచి ఏదైనా ఒక మర్మమో ఒక మాట వస్తుందో నీ జీవితం మారిపోతుంది. అందుకే సైతానుడు ఎప్పుడు అది రాకుండా ఆపుతాడు. చూసారా, దానియేలు గ్రంథంలో చాలాసార్లు చెప్పాను. దానియేలు ప్రార్థిస్తూ ఉంటాడు, నాకు ఈ బైబిల్లో ఈ వచనం అర్థం కావట్లేదు ప్రభు అని ప్రార్థించినప్పుడు పైనుంచి గాబ్రియేల్ దూత దాని ఆన్సర్తో వస్తుంది అనమాట కిందకి. అప్పుడు అక్కడ చూస్తే పారసికుల రాజు ఎన్ని రోజులు ఆపుతాడు? 21 రోజులు ఆపుతాడు. సో డెవిల్ వాంట్స్ టు స్టాప్ ద రెవల్యూషన్. కానీ ఇప్పుడు ఆపేటంత సీన్ లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. సో యూ కెన్ పుట్ ఇట్ ఆన్. టేక్ సమ్ టైమ్ ఆఫ్, పుట్ ఇట్ ఆన్, క్లిక్ ఆన్ చేసుకోవడం, రేడియో ఆన్ చేసినట్టు, టీవీ ఆన్ చేసినట్టు ఆన్ చేసుకొని వింటూ ఉండాలన్నమాట. అందుకే హీ హేట్స్ వెన్ జీసస్ కేమ్ ఆన్ దిస్ ఎర్త్. హీ వాంట్ టు కిల్ హిమ్. బికాజ్ ఆ డిస్టెన్స్ ఏం చేసేసాడు ఇప్పుడు? హీ రెడ్యూస్డ్ ద డిస్టెన్స్. అవునా? ద లా, హీ బ్రోక్ హీ హ్యాస్ టేకెన్ ద కర్స్ ఆఫ్ ద లా అండ్ హీ మేడ్ ట్వైన్. మన ఇద్దరిని ఒకటి చేశాడంట. మనల్ని దేవుని ఎలా చేశాడంట? ఒకటిగా చేశాడంట. హీ మేడ్ అస్ వన్. హీ మేడ్ అస్ వన్. అందుకే అంటాడు యేసయ్య, నేను నా తండ్రి ఏకమైనట్టు మీరు నేను ఏకమై ఉన్నాం. యాజ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, యూ అండ్ ఐ ఆర్ వన్. వీఆర్ ద బాడీ, మనమేమో శరీరము, హీఈస్ ద హెడ్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ చర్చ్. నౌ వీఆర్ సో కనెక్టెడ్ దట్ వీఆర్ హార్డ్లీ ఇన్సెపరబుల్. That's the power of death on the cross. The power of death on the cross is that God made us so connected. You don't need to pray like Daniel, Lord, reveal something to me. And Gabriel comes and and you need to pray again for 21 days. No. It's inside. You are so connected in the new covenant. We are so blessed. Andru cheppandi, thank you Jesus for the cross. Yeah. Thank you Father for your son. Okay. సో ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు చెప్పాడు. లెట్స్ గో టు డ్యూటోనమీ చాప్టర్ 10 verse 12. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు. చాలండి. ఇక్కడ అగైన్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఇప్పుడు చూడండి, ఇదేమన్నా కొత్తదా? అంటే ఇంతకుముందే ఈ సామర్థ్యాన్ని దేవుడు ఇజ్రాయేల్ వాళ్ళకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. He gave even the Jews the ability, his own children the ability to do so. కానీ వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? లేడు. వాళ్ళు కనాను వెళ్ళారా? వెళ్ళలే. కానీ వాళ్ళు ఒక్కరు కూడా వెళ్ళలే. ఇప్పుడు ఈ కృపాయుగంలో ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు. హల్లెలూయా. In the old covenant, nobody could not enter into Canaan because they could not keep that. They don't have that ability. But now, everybody can go. Hallelujah. Everybody can receive this capacity to believe God at a new level. Andru abhishekam anandi. This is a new anointing, this is a new level of anointing. This will prepare the heart to a new level, including me, nato saha. We are all entering. Antamandi namutaru? How many of you are believing with me? We are all entering into a new realm. ఈ 7 వారాల తర్వాత ఎలా ఉంటుంది అంటే, పీపుల్ మే ఆస్క్ యూ, ఆర్ యూ ద సేమ్ పర్సన్? యువర్ థాట్స్ చేంజ్, యువర్ లైఫ్ చేంజ్, యువర్ వర్డ్స్ చేంజ్. ఇఫ్ యూ టాక్ ఎనీథింగ్ ఇట్ విల్ హ్యాపన్. ఇఫ్ యూ సే ఫ్రీ, యూ విల్ బి ఫ్రీ. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు, గాడ్ విల్ గివ్ యూ పవర్ ఓన్లీ బేస్డ్ ఆన్ లవ్. నేను చెప్పాను కదా, డెవిల్ విల్ యూజ్ ద పవర్ విత్ హేట్రెడ్. అవునా? ద డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి? Using the power of God in a wrong way. Using the power of God. డెవిల్కి ఎక్కడి నుంచి వచ్చింది పవరు? దేవుడే ఇచ్చాడు. Using the power of God in a negative way is called witchcraft. Using the God's power, same God's power, in a negative way is witchcraft. Using God's power with love, wow, is called the work of grace. Hallelujah. Using God's power with love. యేసు ప్రభువు వారు తన శక్తిని ఎలా వాడారు? ప్రేమతో. జీసస్ యూజ్డ్ గాడ్స్ పవర్ విత్ లవ్ అండ్ లూసిఫర్ ఈజ్ యూజింగ్ గాడ్స్ పవర్ విత్ hatred. So you will be judged of how you use God's power. నీవు దేవుని శక్తిని ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది. Either you go to hell
ఆర్ యు గో టు హెవెన్. పక్కనతో చెప్పండి, యూజ్ యువర్ పవర్ విత్ గ్రేస్ అని చెప్పండి. యూజ్ యువర్ పవర్ విత్ లవ్ అనండి. ఎస్. ఎందుకో తెలుసా, చాలామంది వై క్రిస్టియానిటీ ఫెయిల్ టు ఎక్స్పాండ్. వై క్రిస్టియానిటీ ఫెయిల్ టు ఎక్స్పాండ్ ఎందుకో తెలుసా? ఒకసారి నీకు తెలుసు ఈయన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, నువ్వే పరలోకానికి వెళ్తావు. వీళ్ళంతా పాపులు, నేనే గ్రేట్, సెల్ఫ్ రైచియస్నెస్, నేనే సూపర్, వాళ్ళు చూడ ఎన్ని చేస్తూ ఉంటారు, నేనే గ్రేట్ అని. అలాగ తరతరాలు నీవే సూపర్ గ్రేట్ గ్రేట్ అని సెల్ఫ్ రైచియస్నెస్తో చచ్చిపోయావు నువ్వు. యు నెవర్ లవ్డ్ దెమ్ అండ్ ప్రీచ్డ్ ద గాస్పెల్. డ్యూటోనమీ చాప్టర్ 11 verse 13. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినెడల. చూడండి, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినెడల. సో హౌ డు యూ మేనిఫెస్ట్ దిస్ గ్లోరీ? హౌ? బై లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అలౌవింగ్ ద హోలీ స్పిరిట్ టు వర్క్. వినుట అనండి. హౌ యూ గెట్ బ్లెస్డ్? యాజ్ యు ఆర్ లిజనింగ్ టు ద సర్మన్, ద హోలీ స్పిరిట్ విల్ రెస్పాండ్ టు ద అనాయింటింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ ఎక్స్పాండ్ యూ 10 times. వినుట ద్వారా ఎంతమంది వింటున్నారు ఈ మాటలు? ఇప్పుడు మీరందరూ ఇప్పుడు దాకా లేని నూతన సామర్థ్యం వస్తుంది ఈ రోజు నుంచి. టు లవ్ గాడ్, టు సీ గాడ్, టు లవ్ గాడ్, టు బ్లెస్ హిమ్ అండ్ విత్ ఆల్ యువర్ మైట్, మైండ్ అండ్ సన్. నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించే సామర్థ్యాన్ని దేవుడిస్తాడంట. నేను మీకు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల, ప్రేమించి ఆయనను సేవింపవలనని. వినిన ఎడల జాగ్రత్తగా వినుటానండి. ఎస్. హాకెన్ డెలిజెంట్లీ అనండి. ఎస్. ఎవ్రీ ఎబిలిటీ ఆఫ్ గాడ్ గెట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు యువర్ స్పిరిట్ బై హియరింగ్. దట్స్ ద గ్రేటెస్ట్ ఎబిలిటీ, బై హియరింగ్. హియరింగ్. అందరూ అందుకంటారు ద గాస్పెల్ ఈజ్ నౌ బీయింగ్ ప్రీచ్డ్, బట్ ఇట్ ఈస్ ఫులిష్ టు సంబడి, బట్ పవర్ టు సంబడి. హల్లెలూయా. బట్ పవర్ టు సంబడి. వినుట ద్వారా యూ ట్రాన్స్ఫర్ ద హెవెన్లీ పవర్ ఇన్ టు యువర్ స్పిరిట్. ద డివైన్ నేచర్ విల్ బి ఇంపార్టెడ్ ఇన్ టు యువర్ నేచర్ బై హియరింగ్. దట్స్ హౌ పవర్ఫుల్ ఈజ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. The divine nature will be imparted into you so that you can supernaturally demonstrate the power of God by hearing. పక్కనలో చెప్పండి, బ్లెస్డ్ ఆర్ యువర్ హియర్స్ అని చెప్పండి. దేవుని యొక్క సామర్థ్యాన్ని ఈ భూమి మీద మనము భూలోక ప్రజలకు చూపించడానికి దేవుడు మనకిచ్చిన సామర్థ్యం ఏంటి? వినుట. వినుట ద్వారా, బై హియరింగ్ యు రిసీవ్ ది ఎబిలిటీ అండ్ డెమాన్స్ట్రేట్. హియరింగ్. అందుకే అంటాడు ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బై ఫెయిత్ అండ్ దట్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. సో హియరింగ్ ఈజ్ ఎ గ్రేటర్ మీడియా వేర్ యూ డౌన్లోడ్ heavenly nature, heavenly substance into your body, spirit, soul. పక్కన చెప్పండి, నీ చెవులు ఎంత సుందరమైనవో అని చెప్పండి. వావ్, హౌ బ్లెస్డ్ ఆర్ యువర్ ఇయర్స్. So that you can receive the ability of God, which will be transferred. ఈరోజు ఎవరైతే వింటున్నారో ఈ సామర్థ్యం అంతా మీ జీవితాల్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు వినుట ద్వారా. హల్లెలూయా. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అందరూ అనుకోవచ్చు, ఏం చెప్తాడు ఈయన? వై దిస్ పీపుల్ విల్ కమెంట్ సీట్ లాగా, ఎందుకు ఎంతమంది వస్తారు ఏంటి? ఈయన ఏమైనా బాబా ఉందా? ఏముంది ఈయనకి? ఏమీ లేదు. ఆ బైబిల్లో ఆ దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్తాను. ఐఎమ్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ గాడ్ స్టఫ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ యూ గెట్ బ్లెస్డ్. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ ఎ మీడియం. ఒకప్పుడు నా బతికే భయంకరంగా ఉండేది. ఆయన నన్ను కడిగి నన్ను బాగు చేసి, అవునా, నన్ను అప్హోల్డ్ చేస్తూ హీ ఈజ్ నౌ యూజింగ్ మీ ఎ మీడియా. నా బతికే నాకు భారమై ఉంటే ఆయన హీ స్టార్టెడ్ యూజింగ్ మీ నౌ. హీ లిఫ్టెడ్ మై బర్డెన్ అండ్ నౌ హీ ఈజ్ యూజింగ్ మీ యాజ్ ఎ మీడియం టు బ్లెస్ మెనీ పీపుల్. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనము. డ్యూటోనమీ చాప్టర్ 30 verse 6. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. వావ్. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేస్తావా? ఆయన పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధించడానికి, ప్రేమించడానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకుంటావా? ఆయన సిద్ధపరుస్తాడా సున్నతి ద్వారా? డిడ్ యు సీ ద సీక్రెట్ నౌ?
Why Christianity has failed? Because people thought that I will do. No, you cannot. You cannot. That means there is no scope for self-glory. No scope for self-righteousness. No glory. No flesh should glory in His presence that I did this. Only His grace and His Spirit. English lo chudandi. And the Lord thy God will circumcise thine heart and the heart of thy seed to love the Lord thy God with all thy heart, with all thy soul, that thou may live. అంటే మనము దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలంటే మన హృదయాన్ని ఎవరు సున్నతి చేయాలా? దేవుడే సున్నతి చేయాలి. ఈరోజు అభిషేకం ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించడానికి హృదయ సున్నతి అభిషేకము. దిస్ అనాయింటింగ్ ఇస్ డిఫరెంట్. I gave many anointing. This anointing is different. It will prepare your heart forever. Not only for you. నీకే కాదు, చూడండి, నీతో పాటు ఎవరికి? ఈరోజు అభిషేకము ఈ భూమి ఉన్నంత కాలము యూ విల్ డెమాన్స్ట్రేట్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? దిస్ ఈస్ వర్డ్. ఇఫ్ యూ రిసీవ్ ఇట్, దేర్ ఈస్ నథింగ్ ఇన్ మీ, దేర్ ఈస్ నథింగ్ ఇన్ ద ఆయిల్, బట్ ద ఫెయిత్ అండ్ ద రెవల్యూషన్ ఇన్ ద వర్డ్ will now transform your heart and your children's heart. You see that now? How powerful is the revelation of the word of God? And the Holy Spirit showed this to me in the Old Testament. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోని, నీ పూర్ణాత్మతోని దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి. So circumcision is physical or internal in the spirit? Internal in the spirit. So the anointing to circumcise your heart, to transform your heart, to prepare your heart, to love God with all your might, mind and strength will not only bless you, but your children's children. Hallelujah. This is a promise. This is a fulfillment of a promise that God gave to me. You know? In 1993. ఏంటో తెలుసా? హిస్ సీడ్ విల్ రిమైన్ యాజ్ లాంగ్ యాజ్ ద సన్ రిమైన్స్ అని దేవుడు చెప్పండి. సో ద అనాయింటింగ్ టుడే, ఈరోజు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో మీ అభిషేకం మీతో ఆగిపోదు. సూర్యుడు ఉన్నంత వరకు మీ అభిషేకం మీ భూమి మీద ఉంటుంది. యువర్ అనాయింటింగ్ విల్ స్టే. యువర్ ఫైనాన్సెస్, యువర్ హోలీనెస్, యువర్ రైచియస్నెస్, యువర్ గిఫ్ట్స్, యువర్ పవర్, యువర్ అథారిటీ, ఇట్ విల్ స్టే. యువర్ గ్లోరీ, యువర్ నేమ్, ఇట్ విల్ స్టే టు ద నెక్స్ట్ జనరేషన్ టుడే. Today is a glorious event. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Yes. So the Holy Spirit, అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాకు ఆ హృదయ సున్నతి కావాలా. నేను దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించడానికి నీవు నాకు హృదయ సున్నతి చేయాలా. నీ అభిషేకము నాకు కావాలా. ఎస్, నౌ దిస్ ఇస్ హోలీ స్పిరిట్ ప్రిపేరింగ్ అస్. ఇప్పుడు చెప్పండి, గ్లోరీ ఎవరికి? మనకా? రేపు పొద్దున్న మనం ఆశీర్వదించబడితే గ్లోరీ ఎవరికి? దేవుడికా మనకా? అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే నేనే ఉపవాసాలు చేశా, ఇగో ఇక్కడ మొకాలతో ప్రేయర్ చేశా, నేను అయి చేశా, ఈ చేశా, అదేసా. ఓకే, కానీ అలా చేయించింది ఎవరు? ఆ మోకాళ్ళు వేయించింది ఎవరు? ఆ ఉపవాసం ఉంచింది ఎవరు? ద హోలీ స్పిరిట్. గివ్ క్రెడిట్ టు ద హోలీ గోస్ట్. హీస్ ద బిగినింగ్ అండ్ హీస్ ద ఎండ్. మధ్యలో వచ్చి నువ్వు బిగినింగ్ అంటే కుదురుతుందా? నో, హీస్ ఆల్ఫా అండ్ ఒమేగా. వేర్ డిడ్ యూ ఎగ్జిస్ట్? So even you are his product. So whatever you get from him, whatever talent, it's from God. Okay. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం. Deuteronomy chapter 30 verse 20. Deuteronomy chapter 30 verse 20. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుటకు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. వావ్! దేవుడు ఎవరు? అందరూ చెప్పండి, యేసయ్య నా ప్రాణం అనండి. He is our life. I don't want Jesus. Come on, you are dead man. మనం చూడు, నేను బతికే ఉన్నాను. ఎప్పుడైతే అవ్వ పండు తిన్నదో వెంటనే చచ్చిపోయిందా? ఆదం వెంటనే చచ్చిపోయాడా? ఒక్కొక్కసారి కొన్ని స్లోగా జరుగుతాయి.
కొన్ని స్లోగా జరుగుతాయి. అందుకే ఈ లోకంలో పాపం ఎందుకు పెరిగిపోయిందో తెలుసా? తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుందా? పడదా, ఏం జరగట్లేదు అనుకుంటాడు. బట్ యు ఆర్ డెడ్, యూ విల్ డై స్లోలీ. దట్ మేనిఫెస్టేషన్ టేక్స్ టైమ్, అండ్ డిస్ట్రక్షన్ ఆల్సో టేక్స్ టైమ్. sin also takes its own time. So here, he is our life. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు ఈజ్ గోయింగ్ టు మేక్ జీసస్ నాట్ జస్ట్ యువర్ గాడ్ ఆర్ లార్డ్, బట్ యువర్ లైఫ్. He is your life. And you want to marry somebody who doesn't know Jesus? You want to kill your life? So choose life. You want to live with somebody, you are becoming one with somebody? Add life to your body, spirit, soul. Add life. పక్కన వాళ్ళు చెప్పండి, జీవాన్ని చేర్చుకోనండి. బాగున్నాడు, అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగుంది, సూటు బూటు, ఓ డబ్బులు ఉన్నాయి. జీవముందా? జీవముందా? గాడ్ అండ్ లార్డ్, హీ ఈజ్ అవర్ లైఫ్. అందుకే చెప్తున్నాడు, ఆయన యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును ఏమై ఉన్నాడు? మూలమై ఉన్నాడు. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. So when Eve ate that fruit, she disconnected the source. Even though God was talking to them, walking to them, being with them, they died because of the disconnection. మీరు నివసించినట్లు యెహోవా నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ని హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనడి. ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని వింటున్నారంట. సో హియరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. The best thing you can teach your children is to let them respond to the word of God and let them hear the word of God. Let them hear. Let them be hearers. Then the best hearer can only be a doer. Because God's word can transform your inside being and bless you. పూర్ణ హృదయము అనండి. Say all my heart. Okay. So why did God say, you have seen, ఈ వర్షాలన్నిటిలో ఏం చూసారు మీరు? పూర్ణ హృదయం అన్నారా లేదా? So why God is using heart? Why God is, what is heart? What is he meaning by heart? పూర్ణ హృదయంతో పిలిపించాలంటే హార్ట్ అంటే రాసుకోండి ఇంగ్లీష్లో, తర్వాత తెలుగులో చెప్తాను. I'm giving you some definitions of heart. What God means when he's saying all thine heart. Okay? పూర్ణ హృదయం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? Why? What does he mean? Why is he saying heart? హార్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ హార్ట్? రాసుకోండి. సెంటర్. ఏ హార్ట్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్. అంటే ఏంటి? ఐ వాంట్ టు బీ యువర్ సెంటర్. సెంటర్, సెంట్రల్ పార్ట్. సెంటర్, సెంట్రల్ పార్ట్. మిడిల్, మిడిల్, నేను మీ మధ్యలో ఉండాలి. మిడిల్. హబ్, HUB, హబ్. హార్ట్ అంటే ఎన్ని వస్తుంది? గాడ్ షుడ్ బి యువర్ హబ్. ఎవ్రీథింగ్ దట్ హీ షుడ్ బి యువర్ హబ్. హీ షుడ్ బి ద మిడిల్. హీ షుడ్ బి ద సెంట్రల్ పార్ట్. హీ ఈస్ ద సెంట్రల్ గాడ్. కోర్, CORE, కోర్. కోర్ అంటే బేస్ అనమాట, రూట్, కోర్. న్యూక్లియస్, న్యూక్లియస్, ద సెంట్రల్ పార్ట్, న్యూక్లియస్ అంటారు అనమాట. EYE, ద హార్ట్. ఇంకా ఏంటంటే హార్ట్ అంటే మీనింగ్ నేను మొత్తం డిక్షనరీలు అన్ని హార్ట్ అంటే ఫిజికల్ మీనింగ్ కాకుండా స్పిరిచువల్ మీనింగ్ తీసుకున్నాను అనమాట. ఐ హావ్ గ్యాదర్డ్ ఆల్ ద మీనింగ్స్ ఆఫ్ హార్ట్, వాట్ గాడ్ మీన్స్, వై హీ సెడ్ హార్ట్ అండ్ హ్యావ్ ఎంటర్డ్ హియర్. కొన్ని మీకు చెప్తాను. ఇంకోటి కంప్లీట్లీ. హార్ట్ మీనింగ్ కంప్లీట్లీ. ద మీనింగ్ ఆఫ్ హార్ట్ ఈస్ దట్ మీన్స్ కంప్లీట్లీ, ఎంటైర్లీ, ఎంటైర్లీ, ఫుల్లీ, ఫుల్లీ, టోటల్లీ, thoroughly. These are the meanings of heart. That means thoroughly. Heart ante enti? Many people don't know. They said heart. Thoroughly, absolutely. These are all the meanings of heart. Absolutely. Courage. Heart is also like courage, not just a physical heart. Courage. Enthusiasm. Enthusiastically loving God. Completely loving God. Entirely loving God. Fully loving God. Totally loving God. Thoroughly. Absolutely. He is the middle, core, nucleus, central part, eye of my life. Courage, enthusiasm. Keenness. Keenness ante focus. Keenness. Heart is like keenness. Eagerness.
ఆశతో దేవుణ్ణి ఆరాధించడం. డిటర్మిన్ ఈ దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను ఈ దేవుణ్ణి నేను కేంద్రంగా చేసుకుంటాను. రిజల్యూషన్, ఇట్ బిలాంగ్స్ టు హార్ట్. పర్పస్, దట్ బిలాంగ్స్ టు హార్ట్. బ్రావరీ, దట్ బిలాంగ్స్ టు హార్ట్. విల్ అండ్ విల్ పవర్, రాసుకోండి. కరేజ్, ఎంతూజియాజం, కీన్నెస్, ఈగర్నెస్, డిటర్మినేషన్, రిజల్యూషన్, పర్పస్, బ్రావరీ, విల్ అండ్ విల్ పవర్. అట్టర్లీ, ఒకసారి దేవుడు చెప్తాడు సౌల్కి, అట్టర్లీ డిస్ట్రాయ్ దమ్, ఎవరిని ఉంచొద్దని. కంప్లీట్లీ అంటే సరెండరింగ్, అట్టర్లీ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. సెంట్రల్ పార్ట్, మిడిల్, హబ్, కోర్, న్యూక్లియస్, ఐ. కంప్లీట్లీ, ఎంటైర్లీ, fully, totally, thoroughly, absolutely, courage, enthusiasm, keenness, eagerness, determination, resolution, purpose, bravery, willpower, utterly. Again, vital part. ఎంతమంది తెలిసిన అర్థము వైటల్ పార్ట్ అంటే? వైటల్ అంటే ఏంటి? ఇంపార్టెంట్. ఎసెన్స్, ESSENCE, essence. Essential part, or you call essential part. Some people may think, essential part. ఇంకొకటి హార్ట్ అంటే లైక్ వెరీ మచ్. తు మేరా జాన్ హై రే, తు మేరా దిల్ హై రే, అవునా? ఓకే, దట్ ఈస్ కాల్డ్ లైక్ వెరీ మచ్. అలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఓకే, ఐ కెన్ డూ దట్. లవ్, heart is also like love. Mere jaan. Okay, love. Affection, concern. He has a heart for him. Concern. He has a heart for him. Concern. More love. Affection, concern, more love. Okay, I'll be telling you some sentences, కొన్ని sentences ఇస్తాను, so that you can understand how heart will be used. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Just some sentences. How you use the heart. ఎందుకు పూర్ణ హృదయముతో అంటే తెలియాలి కదా, తెలియాలి లేదా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ హార్ట్ అండ్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ హార్ట్. హృదయము, అవునా? చూడండి ఇక్కడ, దే హ్యాడ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్ హార్ట్ అండ్ సోల్ టు ద ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్స్ అన్నమాట. దే హ్యాడ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్ హార్ట్ అండ్ సోల్ టు ద ప్రాజెక్ట్. అంటే ఏంటి? వాడు హృదయాన్ని దానికి ఆ పనికి సమర్పించేశాడు. వీరు ఏం పని చేసినా హృదయంతో చేస్తాడు. హార్ట్. దే హ్యాడ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్ హార్ట్ అండ్ సోల్ టు ద ప్రాజెక్ట్. అంటే ఏంటి? లవ్ ద గాడ్ విత్ ఆల్ ద సోల్ అండ్ హార్ట్. ఓకే, రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. ఎవరైనా విన్నారు ఎప్పుడైనా? వేర్ ఇస్ దట్? దట్స్ రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. అంటే ఎక్కడ ఉంది? మధ్యలో. హౌ యూ యూజ్ హార్ట్? రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. దట్స్ హౌ యూ యూజ్ హార్ట్. దే మే లూజ్ హార్ట్ యాజ్ ద వర్క్ మౌంట్స్ అప్. దే మే లూజ్ హార్ట్. లూజ్ హార్ట్ అంటే దాని మీద మనసు పోయింది, దాని మీద విశ్వాసం పోయింది, దాని మీద ఇష్టం పోయింది. లూజ్ హార్ట్. దే మే లూజ్ హార్ట్ యాజ్ ద వర్క్ మౌంట్స్ అప్. దీస్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్. So how you use heart? The central or inner part of something. Heart ante enti? The central or inner part of something. ఇవన్నీ ఇప్పుడు పరిశుద్ధ God's Holy Spirit will bring all these qualities which are deposited in you, but the Holy Spirit is going to bring them out today to worship the Lord. ఈరోజు ఈ గుణాలన్నీ కూడా నీవు దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు నీలోంచి బయటికి తీస్తున్నాడు. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. విన్నారా ఎప్పుడైనా? ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. దిస్ ఈజ్ వన్ వే హౌ యూ యూస్ ఇట్. హీ పోర్డ్ అవుట్ హిస్ హార్ట్ టు మీ. హీ పోర్డ్ అవుట్ హిస్ హార్ట్ అంటే సమస్తాన్ని నాకు చెప్పేసుకున్నాడు. వాళ్ళ ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ అత్తగారు ఎంత ఇబ్బంది పెట్టాడు, అన్నీ చెప్పేసింది నాకు. షీ పోర్డ్ ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. He poured out his heart to me.
Heart is regarded as center of person's thoughts. Heart is regarded as center of person's thoughts. A heart is regarded as center. చాలా మంది తెలియదు హార్ట్ అంటే ఏంటి, హృదయం అంటే ఏంటి అసలు. Heart is regarded as the center of person's thoughts. Pledge. So you pledge, which is serious. That means I am serious, I am true. Holding hand on heart for pledging. So heart. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది హార్ట్ అంటే? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ ద హార్ట్, సో దిస్ విల్ ఎక్స్ప్లెయిన్. తెలుగులో చెప్పాలంటే చాలా ఉంది. అంటే సెంటర్, దేవుడే నీకు ఆధారము, దేవుడే మూలము, దేవుడే కేంద్రము, అవునా? దేవుడే సమస్తము, దేవుడే మధ్యలో, అవునా? అన్నీ ఇంకా పూర్ణముగా సంపూర్తిగా దేవుడే నీ కన్ను, దేవుడే సమస్తము, బాగా ప్రేమించుట, ఇవన్నీ ఇంకా దీస్ ఆర్ ఆల్ దిస్ థింగ్స్. దేవుడు దేవుడు దేవుడు. ఓకే, వేర్ ఈస్ ద ఆయిల్ నౌ? వేర్ ఆర్ ద ఆయిల్ నౌ? గెట్ రెడీ ఫర్ ద అనాయింటింగ్. ఓకే, 5 minutes, sit down and prepare yourself. Holy Spirit, prepare my heart. Maybe you will remember this until the Lord lifts you up from this earth. Hallelujah. Just sit down and prepare your heart. Relax. తర్వాత నుంచి ఉందరు కానీ just sit down and prepare your heart. అందరూ put your 2 hands on your heart. Okay, like this. Lord, मैं तुम्हें आज पूरा दिल देता हूं. Okay. Today I want to give you my complete heart. Okay. Lord, the Holy Spirit now prepare my heart. Tell the Holy Spirit, prepare my heart to love the Lord with all my heart. Holy Spirit, I want to be a new human being from today. Supernatural being, powerful being like Daniel, 10 times better than the best. Oh Lord, let the manifestation begin in me. The weakness in me should disappear today. The weakness, the iniquity, the infirmity, the weakness of not praying, the weakness of not reading Bible, the weakness of loose tongue, the weakness of not passionate for you, the weakness of not hearing from you, the weakness of not being diligent for you, the weakness, oh Lord, take out this weakness. అయ్యా, నాలో ఉండే బలహీనతను తీసేయి. ప్రార్థన చేయలేని బలహీనత, బైబిల్ చదవలేని బలహీనత, నిన్ను ప్రేమించలేనటువంటి బలహీనత, ఉపవాసము చేయలేనటువంటి బలహీనత, నిన్ను ఆరాధించలేనటువంటి బలహీనత, అయ్యా నీకు ఇవ్వలేనటువంటి బలహీనత, నీ గురించి బోధించలేనటువంటి బలహీనత, వాట్ ఎవర్ వీక్నెస్, ఓ లార్డ్, టర్న్ దట్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్ టుడే. హోలీ స్పిరిట్, టర్న్ మై హార్ట్, గివ్ మీ ఎ హార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఎ హార్ట్ విచ్ విల్ లవ్ గాడ్, మేక్ హిమ్ ద కోర్, ద న్యూక్లియస్, the middle part, the center. Lord, as we have learned today, let me love you more, concern, bravery, utterly willpower, determination to follow you. Let me be excited about you every hour, every day. Let me be excited about you. Let me see supernatural things. Pratiroju, my life should be a life of miracles, a life of power, a life of authority. Prepare now, Lord. I also prepare myself. I, the pastor of this Jesyanam church, whom you have called me 24 years before. You have been using me for 24 years, 11 years in the ministry. Lord, Holy Spirit, prepare my heart also so that I can be a blessing to this church. I can be faithful to you, love you more from today, my Lord, so that I can make you the nucleus of my heart, the core, so that we can be a blessing as the world is getting darker with ISIS, with sicknesses, with pain, with poverty, with fear, with torment. It's time that the world, the government is becoming darker. Education is becoming darker. The system is becoming darker, Lord. It's time that the church should shine. Nee sangamu velagalaya. So now, Lord, prepare my heart so that I can shine better in this dark world and reflect you here on this earth, oh Lord. So that I can be 10 times better than the best. So people will see Jesus through me and no flesh will glorify. Lord, prepare my heart today, that I will begin a new era. A new generation will come out of me. I will be a new species. Just like Saul became Paul. Saul Paulga marinettu, transform. Peter became rock. After 120 days of prayer, Peter became real rock. The timid Peter, who, like Jesus, you changed his weakness into strength, Lord. Change my weakness into strength. Change my inside being,
మై ఇన్సైడ్ నేచర్ విత్ దిస్ అనాయింటింగ్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా, నా హృదయాంతరంద్రములను మార్చు. నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించే సామర్థ్యాన్ని ఇయ్యి, శక్తిని ఇయ్యి. అవును, నాలో ఉండే బలహీనతలు, ప్రార్థించలేని, బైబిల్ చదవలేని, నీకు ఇవ్వలేని బలహీనత, నీ గురించి సాక్ష్యము చెప్పలేని బలహీనత, అయ్యా అబద్ధాలు చెప్పే బలహీనత, మోసాలు చేసే బలహీనత, అసూయ అనే బలహీనత, ఈ బలహీనతలను బలముగా మార్చు. ట్రాన్స్ఫార్మ్ మీ సో దట్ ఐ విల్ డిపెండ్ ఆన్ యూ అండ్ బీ అ బ్లెస్సింగ్ టు యూ. Lord Jesus, bless me, prepare me, prepare the whole church for this anointing, that today nobody will walk like the same human being today. They will be walking like people with divine nature. Hallelujah. They will be walking out like Jesus. As he is, so are we, Lord. We won't be like human beings anymore. Lord, transform us with this anointing to be like Jesus. By the 7th week, oh Lord, you will demonstrate us and make us new human beings. Change our lives today. Transform us. Let me hear your voice. Let us hear your voice. Let us see angels. Let us see open heavens. Let us see miracles. Let us make us prophets and apostles. Help us to talk with angels. Help us to talk with all the prophets of the Old Testament. Take us heaven and make us, show us, just like we go on a holiday for a few hours. Yes, Lord, bless us. You anoint this oil. అయ్యా, ఈ నూనె అభిషేకించండి. నజరేయుడైన యేసు నామమున అయ్యా, ఈ అభిషేకంతో నీ సంఘమంతటినీ నింపి చీకటైపోతున్న లోకములో వెలుగుని సంఘములోంచి నూతనముగా తీసుకురమ్మని నజరేయుడైన యేసుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. లార్డ్, లెట్ దిస్ అనాయింటింగ్ సర్కంసైజ్ all the hearts, including my heart, so that we can all go to the next level in Jesus mighty name. అయ్యా, నా హృదయముతో పాటు ఇక్కడ ఉన్న అందరి హృదయమును సంపూర్ణముగా సున్నతి చేయండి, నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించడానికి. ఆమేన్. కొంచెం వేయండి చేతిలో, కొంచెం చేతిలో వేయండి. డైరెక్ట్ ఓన్లీ కొంచెం, ఎక్కువ ఎంత వేసుకోవద్దు, మొత్తం ఇలా కారేటట్టు కొంచెం వేసుకుంటే తల మీద వేసుకొని, వెన్ ఐ సే పుట్ ఇట్, యూ కెన్ పుట్ ఇట్ అండ్ ఐ విల్ ప్రే అండ్ దట్స్ ఇట్. ఇది ఎవరెవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో, టీవీలో చూస్తున్నారో, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. దేవుడు పక్షపాతి కాదు. వాట్ హీ క్యాన్ డూ టు వన్, హీ విల్ డూ టు ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. వాట్ హీ క్యాన్ డూ టు మీ, హీ క్యాన్ డూ టు ఎవ్రీ వన్. ఈవెన్ జీసస్ humbled himself. The things I do, you do greater things than that. Hallelujah. Better than everybody. So God do it. వరంగల్లో ఎవరెవరైతే దీన్ని టీవీలో చూస్తున్నారో, వరంగల్లో చూస్తున్నారో, నెల్లూరులో చూస్తున్నారో, ఎనీ అదర్ కంట్రీ, ఇఫ్ దే ఆర్ సీయింగ్ ఎనీవేర్ రికార్డెడ్ తర్వాత, if you are seeing in Greece or in Nigeria or in any other country, in America, England, Canada, from today the 7 sermons you can be anointed. 7 days, if you are listening this sermon 7 days, you can be anointed. 7 weeks. Okay, so prepare. వరంగల్లో ఉండే వాళ్ళకి కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను. వరంగల్లో వాళ్ళ మీద కూడా అభిషేకించండి. వరంగల్లో వాళ్ళు కూడా నూనె తీయండి. వరంగల్లో కూడా ఆ నూనెని తీసేయండి. ఆ నూనె అందరి చేతిలో పోయండి. వరంగల్లో కూడా, నాకు తెలుసు వరంగల్లో కూడా ఉన్నారు, అందరి చేతుల్లో పోయండి ఆ నూనె. టీవీలో చూస్తున్న వాళ్ళు కూడా మీరు నూనె తెచ్చుకోండి. మీ ఇంట్లో కొబ్బరి నూనె తెచ్చుకొని ముందు పెట్టుకోండి. టీవీలో ఛానల్స్ ఎందులో చూస్తున్నా సరే, టీవీలో ముందు పెట్టుకోండి. మీరు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు తల మీద పెట్టుకోండి. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడానికి గల నూతన సామర్థ్యము పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నాడు. నేను ప్రేమించలేను, మీరు చేద్దాం అనుకున్న ఇంతకాలం ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు దేవుడు మన ద్వారా చేయిస్తున్నాడు. హల్లెలూయా. That is his work from inside out. He is working inside us so that we can perform outside. This is anointing. This anointing is to transform our inside so that we can perform outside. It is going to transform the heart from the inside. So this anointing will make you perform on the outside. People will ask you, what is the secret of your success, your power? Then you will say, it's because of the Holy Spirit in me. Hallelujah. He's provoking me. మీకు తెలుసా, 2000 మందికి మేము 2000 ఫ్యామిలీస్కి ప్రేయర్ చేశాము 7 వారాలని 2013లో. 2000లో 15 నుంచి 1600 కపుల్స్ కనీసాయి. హల్లెలూయా. కప్పలు కొట్టొద్దు, చేతిలో ఆయిల్ ఉంది. వద్దు, చేతిలో నూనె ఉంది, కొట్టొద్దు. ఓకే, కెన్ యూ బిలీవ్ ఇట్? 2000 ఫ్యామిలీస్ అండ్ 1500 barren wombs opened. అప్పుడు ఆ 7 వారాలు వచ్చారు. దే కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, మహారాష్ట్ర నుంచి, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి, విశాఖపట్నం నుంచి దే కేమ్. ఆ రోజు బ్యాగ్లో, మోటార్లు, ఆటలతో వచ్చారు. గాడ్ హ్యాస్ ఓపెన్ దేర్ వూమ్స్. ఈరోజు విన్నారా లేదా? ఈరోజు 23 వారాలు, అవునా? 23 ఏళ్ళు. గాడ్ హ్యాస్ ఓపెన్ దేర్ వూమ్. Okay, now everybody put your hand on your head now. Right hand on your head. Everybody say this. Andaru cheppandi. First English lo cheppandi. Father,
We thank you for the anointing. When Samuel anointed David, he became a new man. When Samuel anointed Saul, he became a new man. Lord, anointing always transformed people. Now this anointing in this oil is taking us to a new level and make us part of the bright church, to become even more brighter than the dark world. As the world is getting darker and darker, more fearful, more sinful, more sick, more corrupted, Lord, transform us. And we surrender our heart to love you with all our heart. Holy Spirit, circumcise my heart and my seed's heart and my family, my children, my wife, my husband, my mother, my relatives, my well-wishers. Let this bring a new nature in me, new power and authority. Holy Spirit, put down my flesh and quicken my heart to follow you, to know you. Fill me with the gifts of Spirit. Fill me with love. Fill me with affection for the Holy Spirit. In Jesus' name, amen. తెలుగులో చెప్పండి. తండ్రి, ఈ నూనెతో నీవు నన్ను అభిషేకిస్తున్నావు. నూతన అభిషేకము నా హృదయాన్ని సంపూర్ణముగా దేవుని ప్రేమించడానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను సిద్ధపరచండి. ఈ రోజు నుంచి నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను ఇప్పుడు దాకా ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా చేయలేనిది నీ ఆత్మ ద్వారా ఈ రోజు నుంచి జయించే సామర్థ్యాన్ని దయచేయండి. నీకు సంపూర్ణ ప్రాముఖ్యతనిచ్చే సామర్థ్యాన్ని దయచేయండి. ఈ అభిషేకము, నూతన జీవము నీ నామాన్ని ఈ పట్టణంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఘనపరిచే కృప నా ద్వారా జరుగునట్లు నా హృదయాన్ని సంపూర్ణ సున్నతి చేయండి. నా జీవితాన్ని నూతనముగా అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోండి. నూతన ప్రార్థనా జీవితము, నూతన బైబిల్ ధ్యాన జీవితము, నూతన ఆరాధించే జీవితము, నూతన సాక్షి జీవితము, నూతన పరిశుద్ధ జీవితము నాకు దయచేయమని నీ పరిశుద్ధాత్ముడు పూర్తిగా పనిచేయడానికి ఈ రోజు నుంచి ఆయన్ని నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను. పూర్తిగా పనిచేసి నీ జీవితానికి, నా జీవితంలో ఒక ద్వారము తెరుస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ యూ మై లైఫ్. ఆమేన్. హల్లెలూయా. ఫ్రమ్ టుడే యూ విల్ హ్యావ్ ఎ న్యూ పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్. ఓకే, 3 విషయాలు రిమెంబర్ దిస్. క్వాలిటీ టైం అనండి. గివ్ క్వాలిటీ టైం. ఓకే, సో వెన్ యు ఆర్ బిగినింగ్ ఎనీథింగ్ begin with a small prayer. Begin your day. Time లేదా, begin with a small prayer. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి దేవుడికి. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్. రిమెంబర్ దిస్ 3 things. అందరూ చెప్పండి. క్వాలిటీ టైం, బిగిన్ విత్, ఫస్ట్ ప్రిఫరెన్స్. 2 and 3 are the same, so I am giving you them. Give quality time and try to give first preference from today to God in every area, and this anointing will change you forever and ever and ever. ఈ రోజు నుంచి నీ గత జీవితము వేరు, నీ కొత్త జీవితము వేరు. Those who have failed and failed today, you will have a new beginning from today. నజరేయుడైన యేసయ్య, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా. అవును, ఈ సంఘము నీది,
ఈ ప్రజలు నీ వాళ్ళు, నేను నీ వాడినే, మమ్ములను రక్తం పెట్టి కొన్నావు నా యేసయ్యా, నీకు వందనాలు. అందుకే ఈరోజు నీ బిడ్డలను పుట్టి స్వస్థపరచండి. ఎయిడ్స్ వ్యాధిని తీసివేయండి, క్యాన్సర్ వ్యాధులను తీసివేయండి. అవును, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్ వ్యాధులను తీసివేయండి. సైనస్, మైగ్రైన్ వ్యాధులను తీసివేయండి. చెవిటి మూగదయాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. గుండె జబ్బు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి, గాల్ బ్లాడర్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, పేగుల్లో వ్యాధులను తీసివేయండి. మాంసములో, చర్మములో, రక్తములో వ్యాధులను తీసేయండి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లివర్ కిరోసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ప్రతి నొప్పిని నజరేయుడైన యేసు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధి, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, ఏ ప్రాంతంలో క్యాన్సర్ ఉన్నా నజరేయుడైన యేసు దాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లెట్ దట్ క్యాన్సర్ come out in Jesus mighty name. AIDS Lord, heal your people now from head to toe. అయ్యా, ప్రతి రిపోర్ట్ను నార్మల్ తీసుకొని రండి. అవును, మమ్మల్ని గొప్పగా హెచ్చించాలంటే, మేము గొప్పగా వాడబడాలంటే ఆరోగ్యం ఉండాలా. అవును, నువ్వు బైబిల్లో హెచ్చించిన వీరందరూ ఆరోగ్యవంతులు గనక మమ్మలను కూడా ఆరోగ్యవంతులుగా చేయండి. అవును, అందరికీ దీర్ఘాయువునిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చావు. నొప్పులతో, మరణ భయముతో మేము జీవించడము నీ చిత్తము కాదు. ఆ మరణ భయాన్ని మా పాదాల కిందకి తీసుకొని రండి. ఆర్థిక సమస్యల భయాలను మా పాదాల కిందకి తీసుకొని రండి. నజరేయుడైన యేసయ్యా, ఈ ఆవరణములో ప్రతి ఒక్కరిని తాకండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. వాళ్ళందరూ నేను తాకాలనుకుంటున్నారు. ఈ అభిషేకాన్ని ఇచ్చింది నీవు, అవునయ్యా. కానీ ప్రపంచంలో అందరికంటే గొప్ప అభిషక్తుడవు నీవయ్యా. నీవు మాట మాత్రము సెలవిస్తే సమాధులు లెగుస్తాయి. నీ స్వరము సమాధులను లేపుతుంది. నీవే ఇప్పుడు నీ హస్తమును తీసుకొచ్చి అనేకులను తాకండి. అనేకుల హృదయాల్లో, అనేకుల గుండె మీద, ఊపిరితిత్తుల మీద, కడుపుల మీద ఇప్పుడే నీ హస్తము వేసి ఆ నొప్పులను, వ్యాధులను తీసివేయండి. వారి ఆర్థిక సమస్యలను తీసివేయండి. బ్లెస్ దెమ్ లార్డ్, టచ్ అండ్ హీల్ నౌ జీసస్. ఇప్పుడే గాయపడిన ఈ హస్తముతో నీవు వారిని తాకి, ముట్టి స్వస్థపరచండి. ఈ గాయపడిన హస్తముతో నీవే వారిని తాకి, ముట్టి స్వస్థపరిచి ఇదిగో గొప్ప సాక్షులుగా చేయండి. నీ బిడ్డలను గొప్పవారిగా తీర్చిదిద్ది నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.